ఏడో రోజు దొంగ పీరీలని 2 లేస్తుంది. తాత ఇక లాల్ సాగుని ఎత్తుకుంటూ సవారు ఎత్తుకుంటూ వరాలు పడతావు. దేవుని గురించి చెప్పు మొత్తం వివరంగా. ఇది ఈ పండుగ ఎట్లా వచ్చింది అంటే దాదాపు 12వ శతాబ్దం 100 ఏళ్ళ కింది నుంచే ఇది జరుపుకుంటూ వస్తుంది. అది రాంగా ఇది ఎట్లా అప్పుడు హిందూ ముస్లింల రాజ్యం లోపల మన అందరి కోసం కొట్లాడి కొంతమంది చచ్చిపోయినారు. ఆ చచ్చిపోయిన వాళ్ళ గురించి మనం ఈ దేవుడు అని వాళ్ళందరూ అప్పటి నుంచి కొలుచుకుంటూ వస్తారు. మనకిప్పుడు మా ఇంట్లో వరకు కానీ ఇప్పుడు ఉన్నోళ్ళల్లో కానీ వంశపారంపర్యంగా వచ్చేది మా ఇంట్లో వస్తుంది. అదే పద్ధతిగా నేను ఇప్పుడు నడుపుతున్నా. ఈ మొహర్రం పండుగ అనేది మొహర్రం నెలల 10 రోజుల పండుగ ఇది. ఏమైంది? నీ ఇబ్బంది ఏంది చెప్పు. ఎందుకు ఇట్లా బాధపడతానో చెప్పు. చెప్పు నువ్వేమి ఇబ్బంది, నీ ఇబ్బంది ఏంది చెప్పు. చెప్తే మేము దాని ప్రకారంగా పోతాం. మాకు తెలియదు కదా. గూడో గుడిసె ఉంటే నా నెత్తి మీద కాలు పెట్టి అడుక్కు దక్కి చెప్పు అంటారు ఏంద్రా. మాకు తెలియదు కదా. అడవిలో గుడిసో గూడో కట్టుకున్నా ఆడ నివాసం ఉంటే నా నెత్తి మీద కాళ్ళు పెట్టి తొక్కలేదురా అందరూ. ఎక్కడ పోయిందా? అది తెలియదు కదా. తెలిసి మేము చేయలేదు. తెలిసి చెప్తాను. తెలియాలి కదా. నువ్వు చెప్పండి మాకెట్లా తెలుస్తుంది? నీ వెనకనే మేము వస్తామే. దునియా మొత్తానికి తెలుసురా నేను ఉన్నది అక్కడ. అందరికీ తెలుసు. ఆట పట్టిస్తాను. అంటే దీనికి అర్థమైంది, 10 రోజులు మనిషి చచ్చిపోయినాక 10 రోజుల వరకు మనం చుట్టూ ఉండే మూటు అవన్నీ ఉంటాం కదా. అట్లనే మనం 3 వద్దులు చేస్తాము, 6 వద్దులు ఇవన్నీ చేసుకుంటాం. ఇది 3 వద్దులు పుట్టినప్పుడు ఫస్ట్ రోజు పెట్టె దించి దాన్ని ఆ పెట్టెలో ఉన్న పీరీలు తీసి తీసుకుపోయి అవసరాల దగ్గర వాటిని శుద్ధి చేయించి వాటికి గంధాలు గిందాలు పూపించి ఆడికెళ్ళి మళ్ళీ మేము సాయంత్రం ఇక్కడ గుండం గిట్లా తీసినాక బ్యాండ్ తోటి పోయి అక్కడ వాటికి ఫాతిహా ఇచ్చి ప్రార్థన చేసుకొని తండ్రి మేము ఇప్పుడు నీ పండుగ మొదలు పెడుతున్నాం. ఈ పండుగలో మాకు ఎటువంటి ఆటంకాలు రాకుండా ఎవడి కనుదిష్టోడే కానీ మంత్రకాడ కానీ తంత్రకాడ కానీ ఎవడన్నా కానీ
వాన్ చేయి కిందికి మా చేయి పైకి చేసి మమ్మల్ని కాపాడుకుంటా ఊరు జనాన్ని కాపాడి ఊరికి దేవుడు ఉన్నాడనే నమ్మకం కలిగి అని ప్రతి ఒక్కరు అక్కడ ప్రార్థన చేసుకొని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతాం. కూర్చోబెట్టినాక ఏడవ రోజు దొంగ పీరీలని 2 లేస్తాయి. అవి రాత్రి ఎప్పుడో 12:30 1 గంటలకు దొంగ పీరీలు కనుక దొంగ రాత్రి లేవాలి అవి. ఆ పద్ధతి. అట్లా లేచినాక తెల్లారు లేదా మళ్ళా మరుసటి రోజు అందరు మటికలు చేస్తారు ఊరంతా. ఆ మటికలు చేసిన రోజు ఈ జనం అంతా ఇక్కడ ఉన్నట్టే, ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టే, అప్పుడు అందరు ఊరు జనం అంతా వస్తారు అక్కడ. ఆ మటికలు చదివి చూడనాక ఇప్పుడు ఈ సవార్లు మళ్ళీ గుమ్మటాలకు ఎక్కించి తెల్లారి ఊరు తిరుగులు మొదలు పెడతాం. ఊరు వాడవాడ తిరగంగా ఇల్లు తిరగంగా ఎవరు మొక్కుకున్నది వాళ్ళు అందరికి మంచి జరిగితే దేవుడాన్ని మొక్కుకున్న వాళ్ళకి మంచి జరిగిన వాళ్ళు ఏమేమి మొక్కుకున్నారో అవన్నీ అక్కడ ఎక్కిస్తాం. అంతే. ఏది కుడుకల దండ ఇంకొకటి ఏం జరుగుతుందంటే ఈ ఊర్లో తిరిగేటప్పుడే కొద్దిగా మంచిగా లేని వాళ్ళు, పిల్లలు కాని వాళ్ళు, జర గాలి ధూళి ఉన్నది అనుకున్న వాళ్ళు, ఆరోగ్యం బాగలేని వాళ్ళు, వీళ్ళు అట్లాంటి వాళ్ళు జర దేవుని మీద నమ్మకం ఉన్న వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటారు. ఆ కూర్చున్నప్పుడు ఈ సవారెత్తుకున్న వాళ్ళు వాళ్ళకు గాలి అనేది మీదకి వచ్చి అప్పుడు వాళ్ళు చేసే పద్ధతిగా వాళ్ళు చేసి ఇప్పుడు మీకు చూపెడతారు. అందులో అక్కడ చూపెడతా నేను కూడా.
ఆ పద్ధతిగా చేసి వాళ్ళకు జయమైతే వాళ్ళు దేవుడు ఉన్నదని వాళ్ళు ప్రతి సంవత్సరం ఏదో ఒకటి వాళ్ళు చేస్తూనే ఉంటారు, మొక్కుతూనే ఉంటారు, అన్ని జరుగుతున్నాయి. ఇది ఈ మొహర్రం నెలల ప్రతి కులమతాలకు అతీతంగా అప్పటి నుంచి వెనుకటి నుంచి కూడా కులమతాలు వేదాలు లేకుండా జరుపుకుంటూ వచ్చేది ఈ మొహర్రం పండుగ. ఇది చావు పుట్టుకల పండుగ. అంటే 11వ రోజు మనం ఎట్లా దానం చేస్తామో వాటిని కూడా అక్కడ ప్రొద్దున జీగంజి పోస్తాం, మళ్ళీ సాయంత్రం ఎత్తుకపోయి మళ్ళీ అక్కడ పెట్టుకొని వాటి జీగంజి పోసి అన్నీ ఎక్కడెక్కడ విప్పి మనం ఎట్లా పెడితే బొందలు పెడతామో అదే విధంగా వాటిని మూట కట్టుకొని వచ్చి మేము ఏడ్చుకుంటూ వస్తాం.